ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ గ్రామంలో పంచాయతీ ఫైట్ నెలకొంది. గత 60 ఏళ్ల నుంచి ఈ గ్రామం మండల కేంద్రంగా ఉన్నా ఎలాంటి ఎదుగుదల లేదంటున్నారు గ్రామస్తులు. సుమారు 30 గ్రామాలు ఈ మండలం కిందే ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదంటున్నారు. ఊరి బయట బస్టాండ్ నిరుపయోగంగా ఉందంటున్నారు. సమస్యలపై మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవట్లేదని ఇచ్చోడ వాసులు వాపోతున్నారు. 15 ఏళ్లుగా ఉన్న సర్పంచ్ ని ఈసారి మారుస్తామంటున్నారు. అభివృద్ధి చేసేవారికే ఓటు వేస్తామంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను విజయ్. పంచాయతీ ఫైట్ కవరేజ్లో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి అయితే వచ్చాము. ఇచ్చోడ గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామ పంచాయతీ ఫైట్ కోసం అయితే వచ్చాము. సో ఈ ఇచ్చోడ మండలం అనేది గత 60-70 సంవత్సరాలుగా మండలంగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వాదన. అలాగే సర్పంచ్ ఎలక్షన్కు సంబంధించి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా కొనసాగుతూ ఉన్నాయి, ముఖ్యంగా ఇచ్చోడకు సంబంధించి మేజర్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది సో వారి మాటల్లోనే గ్రామంలోకి వెళ్ళి తెలుసుకుందాం. రైట్, ఇచ్చోడ గ్రామం లోపలికైతే వచ్చాము. ఇది ఒక మండల కేంద్రం అయినప్పటికీ కూడా కొంత అభివృద్ధికి అయితే నోచుకోలేదని చెప్పాలి. వెనకాల కనిపిస్తున్నటువంటి బోర్డు, మనకి ఆ బిల్డింగ్ పైన గ్రామ పంచాయతీ కార్యాలయం ఇచ్చోడ అనేటువంటి బోర్డు ఏదైతే కనిపిస్తూ ఉందో చూడొచ్చు. అయితే సుమారుగా 30 గ్రామాలకు పైగా కూడా ఈ ఇచ్చోడ మండలం కిందనే ఉన్నట్లుగా అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. కానీ దీన్ని మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఈ గ్రామానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చాలామంది చిరు వ్యాపారులు అయితే వారి వారి పనుల్లో నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్న, ఏం పేరు మీ పేరు? బాలాజీ సార్. బాలకృష్ణ, బాగున్నావా? అవును. మీది ఇక్కడేనా, ఇచ్చోడనేనా? అవును సార్. ఎట్లా ఉంది సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎట్లా ఉంది మీ ఇచ్చోడల పరిస్థితి? మంచిగా ఉన్నాయి సార్. ఇప్పుడు గతంలో సర్పంచ్లు ఏమైనా చేశారా, ఇచ్చోడకి బాగు చేశారా? సార్ బాగుంది చేస్తున్నా సార్, కాకానే. అవును సార్. మరి రోడ్లు బాగాలేవంటున్నారు, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదంటున్నారు, ఎట్లుంది మరి? ఇప్పుడు చేస్తున్నారు సార్, చేస్తున్నారు సార్. ఇప్పుడు మంచిగా అవుతుంది సార్. బస్ స్టాండ్ కూడా అసలు నిరుపయోగంగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరైనటువంటి రోడ్లు లేవు. ఇది కూడా అధికారులకు మొరపెట్టుకోగా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు పడిందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. కాకా, ఏం పేరే నీ పేరు? హనుమంత్ కాకా, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఏముంది మరి మీ ఊర్లో ఎట్లుంది పరిస్థితి? సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఏమంటున్నారు? అంటున్నారు ఇక నాకై నీకై జనరల్ కదా. అంతేనా? మరి వాళ్ళకు వచ్చి ఆ ఓటేమని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తావు, ఇక వాళ్ళు గెలిచే దాకా చేస్తామంటావు, మళ్ళీ చెయ్యరు. ఇక గెలిచేదాకా మీ చుట్టూ తిరుగుతారు, తిరిగినాక మళ్ళీ ఇక వాళ్ళ అటు మేము ఇటు గెలిచినాక మరి మీరు అడగరా మళ్ళీ గెలిచిన తర్వాత? ఇక అడుగు గెలిస్తే ఇక వస్తారా మమ్మల్ని చూడగలిగి? గెలితే మిమ్మల్ని పట్టించుకోరా? పట్టించుకోరు. అన్న, ఏం పేరే మీ పేరు? शेख वाजिद. షేక్ వాజిద్ కాకా, ఎట్లున్నావు? కైసే? बस बहुत बढ़िया. బహుత్ బడియా. సో మీ గ్రామం ఎట్లా ఉంది? ఇచ్చోడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి గతంలో ఉన్న వాళ్ళు మంచి చేసిరా లేదా? ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏమంటుండ్రు? ఇప్పుడంటే మార్పు కావాలని చెప్తుంది. మార్పు ఎందుకు గతంలో మంచి చేయలేదా? మంచిగా చేస్తే అతనే వస్తుండే, కానీ 15 సంవత్సరం అతను ఇచ్చింది కాబట్టి కొత్త క్యాండిడేట్ని తీసుకొద్దామని ఆలోచన అన్నారు. 15 సంవత్సరాలు ఒకే క్యాండిడేట్? ఒకటే క్యాండిడేట్ ఉండే, ఇద్దరు బిడ్డలు ఉండే, పెద్ద బిడ్డ ఒకసారి, చిన్న బిడ్డ 2 సార్లు. అంటే వాళ్ళ కుటుంబమే ఉండే? వాళ్ళ కుటుంబమే ఉండే, కానీ ఇప్పుడు మార్పు తీసుకొద్దామని అందరిది ఆలోచన నడుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు నామినేషన్ వేసిన వాళ్ళు ఏమంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నారు ఓటు అందరూ అలాగైతే హక్కు ఉంది అడిగేది, కానీ ప్రజలు ఎవరు వేస్తే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. మరి ఇప్పుడు మీరేమనుకుంటారు? ఇచ్చోడ గ్రామ ప్రజలుగా మీరేమనుకుంటారు? ఇచ్చోడ గ్రామ పంచాయతీలో కొత్త క్యాండిడేట్ రావాలా. ఇప్పటిదాకా లేడీస్ ఉండే సర్పంచ్, ఇప్పుడు జెంట్స్ కాబట్టి, జెండాలు వచ్చింది కాబట్టి ఒక జెంట్స్ క్యాండిడేట్ని తీసుకొద్దామని ఆలోచన నడుతుంది. ఇప్పుడు మరి మీకున్న సమస్యలు ఏంది? ఇచ్చోడలో ఎక్కువగా ఉన్న సమస్యలు ఏంది? ఇచ్చోడ సమస్యలు అంటే ఒక రోడ్డు సరిగా లేదు, కాలువలో పోయి చూస్తే డ్రైనేజ్ లేదు, బల్బులు ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీలో పోయి చూసినా, ఈవో సబ్కి అడిగినా, ఎవరికి అడిగినా దాంట్లో మొత్తం డి ఉంది. కానీ 15 సంవత్సరాలు వాళ్ళు చేసిన మొత్తం బాణ మీద నడతాయి కాబట్టి మొత్తం డిఫాల్టర్స్గా చాలా ముందట వస్తుంది. ఇప్పుడు మీ ఊర్లో బస్ స్టాండ్ కూడా చక్కగా లేదంట? బస్ స్టాండ్ అయితే ఊరు బయట ఉంది కాబట్టి అదైతే బయటనే ఉంది. అది పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు? ఎవరు లేరు ఇక్కడ. ఎవరికైనా చెప్పిరా మరి? పంచాయతీ సెక్రటరీకో ఎవరికో వాళ్ళకి చెప్పిరా? 15 సంవత్సరం
సర్పంచ్ చేసిన తర్వాత అతని దగ్గర అయితే చాలాసార్లు వెళ్ళినాం, కానీ దాని రెస్పాన్స్ దొరకదు. అంటే చూడడానికి ఒక టౌన్ లాగా ఉన్నది, చిన్నపాటి టౌన్ లాగా ఉన్నది, మంచి మున్సిపాలిటీ కావాలి కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? కానీ ఇక్కడ మొత్తం ఎందుకంటే ఏజెన్సీ ఏరియా కదా, ఏజెన్సీ ఏరియా కాబట్టి మున్సిపల్ ఎప్పుడు అవుతుందో అది అయితే మనం చెప్పలేము. మొత్తం అధికారులు ఊహించుకుంటేనే అది కావచ్చు, కానీ ప్రజల చేతులు అయితే లేదు. అన్న ఏం పేరే నీ పేరు? పరమేశ్వర్. పరమేశ్వర్ అన్న, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాం. ఎట్లుంది మీ ఊర్లో? రోడ్లు చక్కగా లేవు, డ్రైనేజ్ చక్కగా లేదు అంటుండ్రు, మరి గతంలో సర్పంచ్ ఏం చేయలేదా? ఏం చేయలేక ఏం చేయరా. మరి 15 ఏళ్ళు అధికారంలో ఉన్నాడంట కదా. ఉన్నాయి కదా, ఏం పట్టించుకోలే మిమ్మల్ని? ఏం పట్టలే. మరి మీరు పోయి చెప్పలేదా ఎప్పుడు మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఇట్లా ఉన్నదని? చెప్పినా కదా, ఏం చెప్పాలి వాళ్ళకి, ఏం చెప్పేది అవసరం లేదు. అది నడిపితే నడిపింది, ఏం చెప్తాం. ఇప్పుడు మరి అన్ని సవలతులు లేవు కదా మీకు? సవలతు ఉన్నాయి, ఏం సవలతు లేదు కదా. అట్లా ఉంటే అట్లే ఉండండి, ఏం చెప్తున్నా. అంటే మీరు చెప్పినా కూడా వదిలేసేదా? ఓన్ అత్తలేరు, ఓన్ ఇంటలేరు. సో అన్న ఏం పేరే నీ పేరు? సాగర్ రెడ్డి. అన్న బాగున్నావా? ఎట్లుంది మీ ఊర్లో? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఎట్లా ఉంది పరిస్థితి, ఏంది? మా ఊరు బోరిగామ. అవునా? మీ ఊర్లో కూడా వచ్చినాయి కదా, బాగుందా? మరి నిలబడ్డ వాళ్ళు ఏమంటుండ్రు అభ్యర్థులు? ఇద్దరిని కనుక్కోవడదు. ఇద్దరు ఉన్నారా? ఇద్దరు. ఓకే. ఇప్పుడు మరి ఓటు ఏమని అడుగుతున్నారు? మీకు అన్ని సవలతులు మంచిగా ఉన్నాయా? ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీ ఊర్లో? మోర్లు సాఫ్ ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, అంత బరాబర్ ఉన్నది. అంత బరాబరే ఉందా? మరి మొత్తానికి జోరు ఉన్నదా మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్? జోరు ఉందా? రైట్, చూస్తా ఉన్నాము. ఇది కొంత టౌన్ లాగా ఉండడంతో పూర్తిగా ఆటో కార్మికులు కావచ్చు, అలాగే ఇతరత్ర అమాలి కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పని చేసుకోవడానికి అయితే కొంత మక్కువ చూపుతారు. అయినప్పటికీ కూడా ఈ గ్రామాన్ని అసలు అభివృద్ధి పరచలేదు గతంలో ఉన్నటువంటి నాయకులు అంటూ కూడా గ్రామ ప్రజలైతే మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి గ్రామం లోపలికి కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి చూడొచ్చు, బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము, ఇచ్చోడ బస్ స్టాప్ దగ్గరికి. సో ఆ బస్ స్టాండ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం ఒక్క ప్రయాణికుడు కూడా ఆ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి కూర్చునేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ ఒక్క బస్సు కూడా ఆ లోపలికి వెళ్ళదు. సో అంత అధ్వానంగా బస్ స్టాండ్ ఉందనే చెప్పాలి. దీనికి సంబంధించి ప్రతి ప్రయాణికుడు కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నాడు. అన్న ఏం పేరు మీ పేరు? నా పేరు వీరయ్య. వీరే కాక ఎట్లా ఉంది మీ బస్ స్టాండ్? ఇన్ని రోజుల నుంచి ఇట్లా ఉన్నది? ఇంతకుముందు మంచిగా ఉంది, ఇప్పుడు వర్షం పడ్డ నుంచే అంత ఇదే ఉంది. మరి అధికారులకు చెప్పినా మీరు? వచ్చి చూసుకుంటూ పోతున్నారు, చేపిస్తామని అంటారు. అమ్మ ఎక్కడికి పోతున్నారు మీరు? ఏం పేరు నీ పేరు? గంగుబాయ్. గంగుబాయ్, ఎక్కడికి పోతున్నావు నువ్వు? రామ్ మందిర్కి. రామ్ మందిర్ పోతున్నావా? మరి మీ బస్ స్టాండ్ పరిస్థితి ఎందుకు అంత దారుణంగా ఉన్నది? మీరు ఎప్పుడైనా చెప్పిరా మీ సర్పంచ్ కానీ మీ అధికారులకు కానీ? చెప్పాలి. మరి పట్టించుకోవట్లేదు ఎవరు? ఎవరు పట్టుకోవట్లేదు. మరి ఇప్పుడు మీ ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం చెప్తున్నారు మీరు? మరి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇంకా మస్తు సమస్యలు ఉన్నాయి, కానీ ఓళ్ళకి చెప్పాలి, ఓళ్ళు ఇంటలేవు కదా. ఎవరు వినట్లేదా? మీ దగ్గరికి రావట్లేరా? మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మాకు ఓటేయండి అని చెప్పి అడగడానికి ఎవరైనా వస్తున్నారు? వాళ్ళు వస్తున్నారు, అలా వస్తారు. మనకు వస్తే వాళ్ళు రాడు, ఓటు కోసం వస్తారు వాళ్ళు. అంటే మీకు సమస్యలు ఉంటే రాడు. మీకు ఓటు మాత్రం కావాలా, వాళ్ళకు ఓటు కావాలా, మాకు ఏదైనా కానీ వాళ్ళు రాడు. అన్న ఏం పేరే మీ పేరు? ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ బాయ్, ఎట్లున్నావు? మంచిగా ఉందన్న. అన్న ఏందే మరి మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీకు ఏమైనా ప్రధాన సమస్యలు ఉన్నాయా మీ ఊర్లో? ఎట్లా ఉంది సర్పంచ్ ఎలక్షన్స్ జోరులా ఉన్నది, కానీ ఇప్పుడు ఎవరు వస్తారేమో అది మాకైతే తెలియదు. ఎవరైనా పని చేసే వాళ్ళు రావాలని మాకు ఇబ్బంది ఉన్నది, అంతే. కాదు, మరి మీ ఊళ్ళో రోడ్లు లేవంటుండ్రు, ఈ బస్ స్టాండ్ పరిస్థితి ఏమో దారుణంగా ఉందంటుండ్రు. అసలు గతంలో ఉన్న నాయకులు ఏం చేయలేదా? మాకు బస్ స్టాండ్ రోడ్ పని అవుతుందని మాకు ఊర్లో గిఫ్ట్లా వచ్చి భూమి మీద బస్ స్టాండ్ ఉండే, ఆ బస్ స్టాండ్లో ఈ బస్సులు తిరుగుతుండే. ఇప్పుడు ఇక్కడ దసరా నుంచి వర్షాకాలంలో మొత్తం బస్సు ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వర్షాకాలం అయినా ఎండన్నాక మనకు లోపల నుంచి బస్సులు పోతుంది, మార్కెట్లో గిరాక్ అయితే లేదు, షాప్ వాళ్ళది, మన ఫుట్పాత్ వాళ్ళది, వాళ్ళు అప్లికేషన్ ఇది అది చేస్తే కొంచెం ఇంకా లోపల నుంచి బస్సులు పోతున్నది. రైట్, ఊరికి సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, మోర్లు కాలువలు అన్ని సాపు ఉన్నాయా? మీకు లైట్లు గీట్లు ఉన్నాయా? అసలు మీ సమస్యలు ఏంది? ఇప్పుడు ఏమో అన్న, ఇప్పుడు రోడ్ అయితే కడుతున్నారు, సెంటర్లా ఏమో లైటింగ్ వస్తా అంటున్నారు. ఇంకా డివైడర్ పని చాలు ఉన్నది, బైపాస్లా మొన్న కట్టినారు. మా రోడ్ కండక్టర్ చనిపోయిందని రోడ్ ఇప్పటిదాకా ఆగింది. ఇంకా సైట్ కూడా ఉన్నది, నిర్మల్ సైట్, అది పని చాలా అయినాక మనకు తెలుస్తుంది ఇప్పుడు లైట్లు పెట్టారా అని. ఇచ్చోడాకి సంబంధించినటువంటి చిన్న వ్యవసాయ మార్కెట్ ఉంది ఇక్కడ. సో మొక్కజొన్నలు ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ మక్కలు అంటారు. సో మొక్కజొన్నలకు సంబంధించినటువంటి
మార్కెట్ అనమాట. ఈ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నల కాంట అంటే వాటిని తూకం వేసి బస్తాల్లోకి నింపేటువంటి పని అయితే జరుగుతూ ఉంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అన్న ఏం పేరే మీ పేరు? రవి. రవి అన్న, ఎట్లుంది ఈ సంవత్సరం పంట? మంచిగా ఉందా? మంచిగా ఉందా? మరి మీ ఊర్లో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా ఉంది? జోరు ఏమైనా ఉన్నదా? గతంలో సర్పంచ్లు ఏమైనా చేసిండ్రా లేదా మీ ఊరికి? మంచిగా ఉంది. మరి ఇప్పుడు కొత్తగా నిలబడదామని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏమంటుండ్రు? అడుగుతుండ్రా? ఓటు అడుగుతుండ్రా? అవును అవును అడుగుతారు. మరి మీరేం చెప్తారు? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అయితే బాగున్నాయి కానీ ఇప్పటి వరకు అయితే ఇంకేం చెప్తాం సమస్యలు కూడా. మరి మీ బస్ స్టాండ్ చక్కగా లేదంటుండ్రు, రోడ్లు లేవంటుండ్రు, మరి ఏంది మీరేమైనా చెప్తుండ్రా? వాళ్ళకు వచ్చి అడుగుతుండ్రా మిమ్మల్ని? అడుగుతారు కానీ మేము ఏం చెప్తలేము. మరి ఎవరు కొట్టేస్తారు మీరు? చెప్తాం మేము. అంటే ఎవరికంటే మీ ఊరి సమస్యలు తీర్చే వాళ్ళకి వేస్తారా? మా ప్రజలది మొత్తం చూసుకునేట వాళ్ళకి వేస్తాం. అంటే మేము మీకు ఆపదకి సాపదకి దగ్గర ఉండాలి. చూస్తూ ఉన్నాము, సమస్యలు ఉన్నాయి, వచ్చి అడిగేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మేము మాట్లాడతామంటా ఉన్నారు. అన్న ఏం పేరే మీ పేరు? సీను. సీనన్నా, బాగున్నావా? బాగున్నా. ఏం సంగతి? మొక్కలు ఎట్లున్నాయి అన్న? మంచిగా. అంతేనా? ఎట్లా పడుతుంది కింటా? 2400. సో ఇది 2400 అంటే 2400 రూపాయలకి ఒక కింటా మొక్కజొన్నలు అయితే ఇక్కడ రేట్ అయితే కనిపిస్తూ ఉంది. అన్న ఎట్లుంది మరి మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ జోరు? బాగుంది. అంతేనా? ఎంతమంది నిలబడ్డారా అన్న? 5-6 ఉన్నారు. 5-6 ఉన్నారా? అవును. మరి ఏం సంగతి? మీ ఊర్లో రోడ్లు అవన్నీ మంచిగా లేవంటుండ్రు, ఏంది మరి ఎట్లా ఉంది? మా సౌకర్యాలు ఎవరు బాగా చేస్తారో వారిని ఎన్నుకుంటాంలే. అంతేనా? అంతే. మరి ఎవరైతే మీకు మంచి చేస్తారో వాళ్ళే. మరి మీరు ఏమైనా చెప్తారా? మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇక ఉన్నాయి, ఇక కానీ ఎవరైతే విన్ అవుతారో వారికి చెప్పి చేయించుకుంటామని అనుకుంటున్నాం. రైట్. సో చూస్తూ ఉన్నాము, మొత్తానికి ఇటు రైతులకు కావచ్చు, ఊర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అయితే ఉన్నాయి. ఇచ్చోడకు సంబంధించి అభివృద్ధి అనేది కుంటు పట్టిందంటూ కూడా ఇచ్చోడ గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. సో మరి రానున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరైతే ఇచ్చోడ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో సో వాళ్ళని మేము ఎన్నుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇటు ఈ ఏదైతే బస్టాండ్ ఉందో బస్టాండ్కు సంబంధించినటువంటి బిల్డింగ్ని కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తేనే సో మేము వారిని సర్పంచ్గా ఎన్నుకుంటామంటూ అయితే మాట్లాడుతాం. సో ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీ ఫైట్. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్ బిగ్ టీవీ, ఇచ్చోడ గ్రామ పంచాయతీ నుండి.